చాలా మంచిగా సేల్ అవుతుంది అక్కడ. ఓకే, మీరు ముందే అనుకున్నారా ఇంత మంచి గ్రూప్ అవుతుంది, లేకపోతే నేను ఇంతమందికి నేర్పించాలి, ఇక్కడ వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, లేకపోతే ఇలా జీవనోపాధి కల్పించాలి అని? అనుకోలేదండి. ఏదో నేను సరదాగా నేర్చుకున్నది ఇప్పుడు మాకు ఉపాధిగా అయ్యింది. అది చాలా మంది నేర్చుకుంటామని ముందుకు వస్తారు కూడా, నేర్పిస్తున్నాము. వాళ్ళు నేర్పిస్తారు, మా గ్రూప్ల వరకు కూడా చాలా మందికి నేర్పిస్తారు. వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళు కూడా ఉపాధి. సో ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? అందరూ చాలా అంటే ఆత్మవిశ్వాసంతో చేస్తూ ఉంటారు కదా, ఎక్కువ వర్క్స్ చేసినప్పుడు సక్సెస్ అయితే ఆ హ్యాపీ మూమెంట్ వేరుగా ఉంటుంది. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే వాళ్ళు నేర్చుకొని నా వల్ల వాళ్ళు నేర్చుకొని ఉపాధి పొందుతారు అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే వాళ్ళు సంపాదించిన దానికి ఇక ఎంత పెద్దగా తీసుకోలేకున్నా కానీ ఇంట్లో ఖర్చులకు, దేనికో పిల్లలకు ఫీజులకు దీనికి అవకాశం ఉంది కదా, అట్లా దాని గురించి నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఓకే, సో మరి మన వర్కర్స్ అందరూ ఉన్నారు కదా, వర్క్ చేసే వాళ్ళని కూడా ఒకసారి చూసి ఏం వర్క్స్ చేస్తున్నారో చూద్దామా? తప్పకుండా అండి. సుజాత గారు, సో మరి వచ్చేసాం లోపలికి. మీ వాళ్ళు కూడా చాలా బిజీగా ఉన్నారు. అవునండి. మరి మీ వాళ్ళందరినీ ఒకసారి పరిచయం చేస్తారా? తప్పకుండా అండి. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? రజిత అండి. సో ఇక్కడ మీరు రెగ్యులర్గా వర్క్ చేస్తూ ఉంటారా? చేస్తుంటానండి. సో అయితే వ్యూవర్స్ కోసం ఈరోజు మంచి ఒక కుట్టు ఏదైనా చూపిస్తారా? మామూలుగా ఫస్ట్ థ్రెడ్ సూదికి దారం ఎక్కించుకొని పెట్టుకొని మామూలుగా కుందన్ వర్క్ ఫస్ట్ చూసుకుందాం అనుకుంటే, కుందన్ వర్క్లో సూది కింది నుంచి తీసుకొని దీంట్లో పూస వర్క్ కూడా ఉందండి. ఎక్కువ పూసలు కావాలనుకున్నప్పుడు స్పీడ్గా కావాలి అనుకుంటే దీంట్లోనే వేసేసుకొని ఒకటి ఒకటి ఇలా తీసుకోవాలండి. సుజాత గారు, చెప్పండి. మీ వాళ్ళు చేసిన వర్క్స్ అన్ని చాలా బాగున్నాయండి. అవునండి, ఎక్సలెంట్ గా ఉన్నాయి. మరి ఈ రోజు మీరు వ్యూవర్స్ కోసం ఏ వర్క్ చూపించబోతున్నారు? నేను పెయింటింగ్ వర్క్ చూపిస్తానండి. పెయింటింగ్. సో సుజాత గారు, చెప్పండి. అశ్విని గారు, ఇప్పుడు పెయింటింగ్ గురించి చూపిస్తా అన్నారు కదా. తప్పకుండా. సో మరి స్టార్ట్ చేద్దామా? సరేనండి. మనకు కావాల్సినవి పెయింట్, 3D గమ్ము, బ్రష్, ఒకటి రింగు. ఓకే, పెయింటింగ్ కి కావాల్సినవి రెడీగా ఉన్నాయి కదండి. ఉన్నాయండి. మొదలు పెడదామా పెయింటింగ్? ఓకే, ఫస్ట్ శారీస్ తీసుకుంటాం కదా, దానికి రింగ్ పెట్టేసి డిజైన్ తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత మనం పెయింట్ ఏదైతే వేసుకోవాలనుకున్నామో అవి తీసుకొని దానికి బ్రష్ సైజులు ఉంటాయి. ఇందులో మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఫస్ట్ తీసుకోవాలి. అయిపోయిందండి? అయిపోయింది అశ్విని గారు. చాలా బాగుందండి. ఓన్లీ 2 కలర్స్ యూస్ చేసి చాలా బాగుంది డిజైన్. ఎక్సలెంట్ గా వేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో పెయింటింగ్ కాకుండా ఇంకా డిఫరెంట్ వర్క్స్ కూడా ఉంటాయి కదా? చేశానండి, ఉన్నాయండి, చేసేయండి. అవి కూడా చేసా, చూద్దామా? ఓకే. సో ఇది పెయింటింగ్ కదా? పెయింటింగ్ జార్జెట్ క్లాత్. ఇది జార్జెట్ క్లాత్ మీద మనం ఇట్లా తీసుకుందాం, గ్రాండ్ లుక్ వస్తుంది. ఇది దూరం నుండి చూస్తే సేమ్ వర్క్ శారీస్ లాగా ఉంటుంది. అవును, మీరు మొత్తం కొంచెం గ్లిటర్స్ యూస్ చేస్తారు కదా, వర్క్ లాగే అనిపిస్తుంది. ఇది పెయింటింగ్ కన్నా దూరం నుంచి, దగ్గర నుండి చూస్తేనే అది పెయింట్ లాగా, దూరం నుండి చూస్తే వర్క్ శారీస్ లాగానే ఉంటుంది. కట్టుకుంటే చాలా లుక్ వస్తుందండి. ఇది పింక్ శారీ అతని. దీనికి మనము ఎల్లో, లైట్ ఎల్లో, గ్రీన్ వాడినాము. ఎందుకంటే డార్క్ ఉంది కదా, ఇది లైట్ కలర్, లైట్ గ్రీన్ కలర్ లిప్స్ వేసుకున్నాము. ఇది ఫ్లవర్ ఏమో లైట్ ఎల్లో, దానికి చుట్టూ 3D వేసుకున్నాం. మధ్యలో కుందన్స్ వస్తాయి. ఇట్లా చూస్తే మనం దీన్ని కూడా సేమ్ వర్క్ శారీ లాగా అనుకుంటాం కట్టుకుంటే. అవును, మధ్యలో కుందన్స్ వల్ల మనకి వర్క్ లుక్ అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. పెయింటింగ్స్ లో చాలా బాగున్నాయి సారీస్. మరి నెక్స్ట్ వర్క్ సారీస్ ఏమైనా చూపిస్తారా? తప్పకుండా చూస్తాను. ఇది వర్క్ అండి, నేను చేశాను. వావ్, గ్రీన్ కలర్ కదా, గ్రీన్ కలర్ దానికి ఇది వీళ్ళు తీసుకొని చిప్స్ పెద్దవి తీసుకోవాలి. తీసుకొని థ్రెడ్ యూజ్ చేసి మనం వేసుకున్న తర్వాత దీనికి ఒక లైన్ చెంకి వేసుకొని తర్వాత ఇవి కుందన్స్ వేసుకోవాలి. ఇట్లా శారీ మొత్తం వేసేసుకోవాలి. కుందన్స్ కూడా డిఫరెంట్ షేప్స్ తీసుకున్నారు కదా, 2 రకాలు, రౌండ్ షేప్ అలాగే డ్రాప్ షేప్. బాగున్నాయి. మిర్రర్స్ తో కలిపి మొత్తం కుందన్ వర్క్. లైట్ కలర్ గ్రీన్ మీద డార్క్ కలర్ గ్రీన్ యూజ్ చేస్తారు, అలాగే పింక్ ఎల్లో కూడా యూజ్ చేస్తారు. పింక్ ఎల్లో. ఇప్పుడు వర్క్స్ చూసాం కదండి, వారిలో ఒకరితో మనం ఇప్పుడు మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎన్ని ఇయర్స్ నుంచి ఈ వర్క్ లో ఉన్నారు మీరు? 9 ఇయర్స్ నుంచి అండి. 9 ఇయర్స్ నుంచి. సో మీరు నేర్చుకున్న తర్వాత ఎంతమందికి నేర్పించారు? ఇప్పటికి 4 మెంబర్స్కి కంప్లీట్గా నేర్పించానండి. మొత్తం అన్ని వర్క్స్? ఇది పెయింటింగ్ వర్కే కాకుండా నేను జడలు కూడా అల్లుతాను.
ముత్యాల హారాలతో అది కూడా నేర్పించాను అన్నమాట. ముత్యాల హారాలు కాకుండా జూట్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, ఆ జూట్ బ్యాగ్స్, మెహందీ డిజైన్స్ కూడా ఇవి అందరము ఒక 4 మెంబర్స్ అందరం ఒక్కటేసారి నేర్చుకున్నామండి. ఆ 4 మెంబర్స్ ఇంకొక 4 మెంబర్స్కి నేర్పించడం అని అట్లా పెట్టుకొని నేర్పించేసామండి. సో మరి ఈ శారీస్ మీద వర్క్ చేసినవి మరి అమ్మడం కానీ లేకపోతే ఎలా సేల్ చేస్తున్నారు అసలు? సేలింగ్ అంటే ఫస్ట్ శారీ కలర్, కొంతమందికి కొన్ని కలర్స్ నచ్చితే కొంతమందికి కొన్ని కలర్స్ నచ్చవు కదండి. డార్క్ కలర్స్ ఇష్టమైన వాళ్ళకి లైట్ కలర్స్ ఇష్టం ఉండదు కదా. ఆ లైట్ కలర్స్ మీద పెయింటింగ్ ఏంటి, వాళ్ళకి ఏది అట్రాక్టివ్ అవుతారో ఆ పెయింటింగ్ ఏది, వర్క్ ఏంది అనేది కొత్త మోడల్ ఏది వస్తుందో అది యూస్ చేసి సెట్ చేసి వాళ్ళకి చూపించినాం అనుకోండి, చాలా వరకు నా దగ్గర అలా తీసుకున్న వాళ్ళే ఉన్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రజిత గారు. థ్యాంక్ యూ అండి. సకులు చూసారు కదండి, ఇక్కడ వర్క్ నేర్చుకున్న ప్రతి ఒక్కరూ మరో నలుగురికి నేర్పిస్తూ మంచి మోటివేషన్తో తమ కాళ్ళ మీద తాము నిలబడుతూ మరొకరికి జీవనోపాధిని కల్పిస్తూ మనందరికీ స్ఫూర్తిగా నిలిచారు. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు మరి, నమస్కారం.